సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అనేటివి మనకు ఇండియా మరియు పాకిస్తాన్ యుద్ధం వలన ఈ ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడతాయని చాలామంది అడుగుతున్నారనమాట. కామెంట్ సెక్షన్స్లో కానీ లేదంటే మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారనమాట. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది ఈ వారం తర్వాత ఏమైనా మనకు ఎగ్జామ్ డేట్స్ అనేది చేంజ్ అవుతాయా, అసలు ఈ ఎగ్జామ్స్ అనేది జరుగుతాయా జరగవా, ఎప్పుడు ఉంటేగినా ఎప్పుడు జరగవచ్చు. సో ఇట్లా మనకు టెలిగ్రామ్ గ్రూప్లో ఎక్కువగా అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళందరి కోసం ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లారిటీగా చూడండి. మన రాజా కాంపిటేటివ్ సైకిల్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని అందులో ప్రొవైడ్ చేశామన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయినా ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సో మనం ఇక్కడ ముందుగా చూసుకుంటే మనకు ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా మనకు ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎక్కువగా జరుగుతుంది. సో మనకు ఈ యుద్ధం వలన చాలా నోటిఫికేషన్ అనేది గ్యాప్ వస్తుంది, వాయిదా పడవచ్చు అని ఇట్లా ఎక్కువగా మనకు ఈ సోషల్ మీడియాలో ఈ ఆన్లైన్ నెట్వర్క్స్లలో ఎక్కువగా వైరల్ అవుతుందన్నమాట. సో దీంతో చాలామంది యాస్పిరెంట్స్ అనేవాళ్ళు చాలా కంగారు పడుతూ ఉన్నారన్నమాట. సో మనకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, సో కదా జరుగుతాయినా ఎప్పుడు జరగవచ్చు. సో మనకు మామూలుగా అయితే ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేది మ్యాక్సిమం జూన్లో జరగవచ్చు అని చాలా ఇంతకుముందే మనకు ఒక నోటీస్ వచ్చిందనమాట. సో ఇది నాట్ అఫీషియల్ అనమాట. ఒక నోటీస్ అనేది మనకు స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట. సో అందరూ మనకు జూన్లోనే ఎగ్జామ్స్ ఉంటాయని ఫిక్స్ అయ్యారు. సో బట్ ఈ టైంలో ఎక్కువగా ఈ ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య మనకు ఈ పహల్గామ్ అటాక్ ఉంది కదా. సో దీని తర్వాత ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి కదా. సో దీనితో ఈ నోటిఫికేషన్లు ఏమైనా బంద్ చేస్తారా అని చాలామంది యాస్పిరెంట్స్ అనేవాళ్ళు భయపడుతూ ఉన్నారనమాట. సో మీరైతే భయపడకండి. మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది డెఫినెట్గా 99% మనకు జూన్లోనే జరగవచ్చు అనమాట. సో మనకు రీసెంట్గానే డొనాల్డ్ ట్రంప్ చెప్పారనమాట, ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఈ యుద్ధాన్ని విరమించుకుంటున్నారని. సో మనకు ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యవర్తిగా మనకు డొనాల్డ్ ట్రంప్ గారు అఫీషియల్గా ఈరోజు ట్విట్టర్లో ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేశారనమాట. సో దీంతో మన విదేశాంగ మంత్రి, భారతదేశం యొక్క విదేశాంగ మంత్రి, అదేవిధంగా పాకిస్తాన్ యొక్క ఉప ప్రధాని కూడా ఈ ట్వీట్కు రియాక్ట్ అయ్యారనమాట. సో దీనితో మనకు ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతున్న విన్యాసాలన్నీ ఇప్పటికైతే క్లోజ్ చేస్తారనమాట. సో దీని తర్వాత మనకి నెక్స్ట్గా ఈ యుద్ధం గురించి, ఈ పహల్గామ్ అటాక్ గురించి మీడియా ప్రతినిధులతో చర్చిస్తారనమాట. సో వాళ్ళ మనకు మెయిన్గా అఫీషియల్గా ఉంటుంది కదా అధికారులందరూ, వాళ్ళ చర్చలు జరిపి దీనిపై ఒక తుది తీర్పుని ఇస్తారనమాట. సో మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఎక్కడ ఆపకండి. ఎందుకంటే మనకి ఎక్కువ ఈ ఆన్లైన్లలో అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ మెయిన్గా యూట్యూబ్లో సో రకరకాల థంబ్నెయిల్స్ పెట్టేసి ఎట్లా అంటే 10 గంటల్లో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది, 24 గంటలలో యుద్ధం జరుగుతుంది, ఒకసారి మీరే చూడండి అని ఏదంటే అవి ఓల్డ్ వీడియోస్లలో పోస్ట్ చేసేసి సో ప్రజలని చాలా టెన్షన్తో పెడుతున్నారనమాట. సో ఇవన్నీ వాళ్ళ యొక్క రివ్యూస్ గురించి, వాళ్ళ యొక్క రేటింగ్ గురించి, వాళ్ళ ఛానల్ యొక్క టీఆర్పీ రేటింగ్ను, వాళ్ళ యొక్క ఛానల్ యొక్క వ్యూస్ను పెంచుకోవడానికి ఇట్లా చేస్తారనమాట. సో మీరందరూ దీనిని నమ్మి చాలా భయపడుతూ ఉంటారనమాట. సో ఇవన్నీ నమ్మకండి. ఎందుకంటే మనకు ఈ యుద్ధం జరిగే ఆలోచన అనేది ప్రస్తుతం అయితే మనకు లేదనమాట. సో ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి థంబ్నెయిల్స్ని మీరు గుడ్డిగా ఫాలో అవ్వకండి. సో చాలా ఛానల్స్లో మీరు చూసే ఉంటారు ఆల్రెడీగా, అది ఆ ఛానల్స్ నేమ్ చెప్పగలదు ఇక్కడ. సో ఎలా అంటే 24 గంటలలో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది, సో ప్రపంచమంతా ఇండియా వైపు పాకిస్తాన్ వైపు చూస్తుంది. సో ఇట్లా రకరకాల థంబ్నెయిల్స్లో పెట్టేసి వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటారన్నమాట మనకు యూట్యూబ్లో. అదేవిధంగా సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా చాలా స్ప్రెడ్ చేస్తున్నారు ఫేక్ అవన్నీ మీరు నమ్మి మీ యొక్క ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేయకండి. సో మనం ఇక్కడ చూసుకుంటే
ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు జరగవచ్చు, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది ఎగ్జామ్స్ అనేది మనకు ఎప్పుడు జరగవచ్చో తెలుసుకుందాం. సో మెయిన్గా ఏంటంటే మనకు ఈ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అనేది మనకు మ్యాక్సిమం జూన్ ఆర్ జూలైలో జరగవచ్చు అనమాట. సో మనకు ప్రీవియస్ ఒక 10 days బ్యాక్ మనకు ఒక నాన్ అఫీషియల్గా కొంతమంది చెప్పారనమాట. మనకు మ్యాక్సిమం June 2 నుంచి 20 June మధ్యలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ జరుగుతాయని. సో బట్ ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్స్ ప్రకారం మనకు ఈరోజు May 10 కదా. సో ఇప్పటికి కూడా ఈ ఆర్ఆర్బీ అఫీషియల్గా మనకు ఏ నోటీస్ రాలేదన్నమాట మనకి. అంటే ఇట్లా మనకు అప్లికేషన్ స్టేటస్ కానీ లేదంటే కింద మనకి ఇక్కడ చూసుకుంటే కింద ఎగ్జామ్ సిటీ కానీ ఇంటిమేషన్ స్లిప్స్ కానీ ఇట్లా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి ఇంకా ఏం రెస్పాండ్ అనేది రాలేదన్నమాట. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే కింద మనకు మెయిన్గా ఈ June 2 నుంచి అయితే కింద ఎగ్జామ్స్ జరగవు అనమాట. మ్యాక్సిమం జూన్ ఎండింగ్ అంటే June 2 వీక్ కానీ June 3rd వీక్లో కానీ జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేది. సో మనకు నిన్ననే మనకు ఎస్ఎస్సి నుంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినాను కదా. సో అందులో ప్రతి ఒక్క జాబ్ అనేది ఎప్పుడు నోటీస్ వస్తుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎప్పుడు రిజల్ట్ వస్తాయి, ఇట్లా అన్ని క్లారిటీగా చెప్పారనమాట. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి టైం సరిపోదని చాలామంది అనుకుంటున్నారనమాట. సో ఆ నోటిఫికేషన్ ప్రకారం మనకు అంటే ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేది మ్యాక్సిమం June ఆర్ జూలైలో కంప్లీట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేది మనకు మ్యాక్సిమం జూన్లో జరగవచ్చు అనమాట. పర్టికులర్గా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ డేట్ అనేది చెప్పలేమన్నమాట, ఎవరు చెప్పలేరు. చాలామంది ఎట్లా అంటే కొంచెం చాలామంది చెప్పి ఉంటారనమాట, అది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో అది ఓన్లీ ఎక్స్పెక్టెడ్. సో మనకైతే మ్యాక్సిమం జూన్లోనే ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి, June ఆర్ జూలైలో జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేది. సో ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనమాట. సో ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ గురించి మనకు ప్రీవియస్ ఒక 10 days 15 days బ్యాక్ అనేది మనకు July 15 నుంచి August 4 వరకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పారనమాట మనకు. సో మ్యాక్సిమం ఏంటంటే మనకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయన్నమాట. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ ఎగ్జామ్కు గ్రాడ్యుయేట్కి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ఒక 10 to 15 days గ్యాప్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఎట్లా అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేది మనకు June ఎండింగ్ కల్లా కంప్లీట్ అయింది అనుకోండి, మనకు జూలైలోనే ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేది జరుగుతాయన్నమాట మోస్ట్లీ దాదాపుగా. సో ఇంకా ఎవరైనా సరిగిన ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గురించి ఇట్లా ఈ యుద్ధం వల్ల ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేది గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ అవుతాయి అని అనుకుంటుంటే మీ ఆ అపోహని వెంటనే మీరు తీసివేసి మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కానీ ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ టాపిక్స్ని కానీ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ని కానీ అందులో ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ క్విజెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ కండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. అపోహలను నమ్మకండి, మీ ప్రిపరేషన్ అయితే కనుక ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి, మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయినా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.